హ్యాపీ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలామంది చాలా ఉత్సాహంగా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అదేవిధంగా కొద్దిమంది చాలా టెన్షన్గా కూడా ఉన్నారు. ఎందుకంటే పొద్దున్న నుంచి మేము ఓఎస్లోకి లాగిన్ కాలేకపోతా ఉన్నాం, యాక్సెస్ ఇచ్చారంట కదా మేడం, ఏ విధంగా అని చెప్పి మెసేజెస్ వస్తున్నాయి. ఈ వీడియోలో మనం కొంచెం షార్ట్గా అంటే ఈరోజు మనం ఏం చేయాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన వాళ్ళందరం కూడా మనం స్టార్టింగ్ నుంచి మనం జీమెయిల్ ద్వారా ఓఈఎస్ ద్వారా ఈ విధంగా వెళ్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి యాక్సెస్ వచ్చి oes.onpassive.com. మీరు క్రోమ్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. నేను ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అది ఎలా లాగిన్ కావాలనేది కూడా లింక్ పేస్ట్ చేస్తాను. దాని ద్వారా కూడా మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. అంటే ఓమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వచ్చు. అలా లాగిన్ అయిన తర్వాత మనకు ఏదైతే మన యాష్ గారు నైట్ ఏమని చెప్పారు అంటే, మీరు ఇక్కడ ఏమి చేసుకోవాలి, ఏం చూడాలి అని చెప్పారంటే, ప్రొఫైలు, టీము, వ్యాలెట్ మాత్రమే చూసుకోండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. మనం ఓమెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకు అక్కడ ఈ విధంగా కనిపిస్తుంది, పైన మనకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా కనిపిస్తుంది. అక్కడ కనిపించిన దగ్గర మళ్ళీ మనకు బికమ్ యాన్ అఫిలియేట్ అని కనిపిస్తుంది. తొందరపడి దాన్ని క్లిక్ చేసి మళ్ళీ సైన్ చేయడానికి, ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ యాష్ గారు ఒకే మాటలో చెప్పినటువంటిది ఏంటి అంటే, ప్రొఫైల్ అంటే మన ప్రొఫైలా, ఇప్పుడు ఫోటో కనిపించట్లేదు, అవును కదా నేను ఫోటో పెట్టాను, ఫోటో కనిపించట్లేదు, కంగారు పడిన అవసరం లేదు. అక్కడ మనకు వెల్కమ్ చెప్తూ మన పేరు కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు కదా, మనం ఏది కూడా మీరు అప్డేట్ చేయడానికి పోవద్దు అని చెప్పారు. అంటే నో న్యూ రిజిస్ట్రేషన్స్, నో న్యూ పేమెంట్స్, నో సపోర్ట్, ఓన్లీ త్రూ మనకు ఈడిచ్చేసారు కదా www.onpassive.com ద్వారా మాత్రమే వెళ్ళడం ఒక్కటే చేయండి. అంటే కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి లేదు పేమెంట్స్ చేయడానికి లేదు, సపోర్ట్ టీం కూడా ఇప్పుడు అవైలబుల్లో లేదు అనేటటువంటి విషయాన్ని మన యాష్ గారు చెప్పారు. మరి టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ ప్రొఫైల్లో బికమ్ యాన్ అఫిలియేట్ వచ్చింది, టకటక నేను సైన్ చేసేసేయాలి, ఇలాంటివన్నీ ఏం లేకుండా ఆన్ ప్యాసివ్లో మనకి ఏదైనా కూడా ఒకటి వచ్చింది ఆప్షన్, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అందరూ చేసుకునేటటువంటి టైం మనకు ఉంటుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, అప్డేట్స్ అనే దాని పక్కన వెల్కమ్ బ్యాక్ అనే దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 పాయింట్స్ కనిపిస్తాయి అక్కడ. ఎవరికి ఓఎస్లోకి లాగిన్ కావడానికి యాక్సెస్ లేకపోయినా లేదు, ఓమెయిల్ కానీ జీమెయిల్ కానీ ఇవన్నీ ఏమన్నా మర్చిపోయి ఉన్నా, వీటన్నిటిని ఫర్గట్ పాస్వర్డ్లు, ఇవన్నీ రీసెట్లు, ఇవన్నీ ఏం చేయొద్దండి, వెయిట్ చేద్దాం. ఈరోజు వచ్చింది, మామూలుగా మాకైతే అందరికీ లాగిన్ అయ్యి మేము చూసాము, అది యాక్సెస్ ఉంది కాబట్టి ఇంకా టెన్షన్ పడిన అవసరం లేదు. మనకు ప్రతిదానికి ప్రాసెస్ జరుగుతుంది. అందరం ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల కూడా అక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది సర్వర్, కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. అంతా కూడా మన CEO గారి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం క్లియర్గా తెలుసుకుందాం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదు. ఒక్కసారి మనకి ఏం చెప్పారు, ప్రొఫైల్ చెక్ చేసుకోమని చెప్పారు. అక్కడ మనం ఆల్రెడీ ఒకసారి మనం అడ్రస్ ఇచ్చేస్తున్నాం, కానీ అది కూడా ఇప్పుడు న్యూగా చేసుకోమని వచ్చింది. దానికి కూడా మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. మేడం అప్పుడు మేము అఫిలియేట్ సైన్ చేసాము, దాన్ని ఏమన్నా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవడానికి ఉందా అని, డాక్యుమెంట్స్ ఏదైనా మేము డౌన్లోడ్ చేసుకోవాలన్నా, లేదు మేము అప్పుడు వేరే మా బాబు పేరు పెట్టాము, ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం వచ్చింది అని అఫిలియేట్ వచ్చింది. అవన్నీ కూడా ఎలా ప్రాసెస్ చేసుకోవాలో చెప్పిన తర్వాత ఈసారి మనం సైన్ చేసేటప్పుడు నీట్గా సైన్ చేసేసి మన డాక్యుమెంట్స్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం, మన లీడర్స్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు. ఏదంటే అది మనకు ఓకే, అఫిలియేట్ నా లింక్ కనిపించట్లేదు నేను షేర్ చేసుకోవడానికంటే, మనం అఫిలియేట్ సైన్ చేసిన తర్వాతనే మనకు లింక్ ప్రొవైడ్ చేయబడుతుందని లాస్ట్లో మన ప్రొఫైల్ క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి 1 by 1 మనం ఏదైతే చూస్తామో, ఏదైతే చేయాలి అనుకుంటామో, ఏదైతే చేయమని చెప్తారో అది మాత్రమే చేద్దాము. ఎవ్వరు కూడా కంగారు పడిన అవసరం లేదు, టెన్షన్ పడిన అవసరం లేదు. మనకు సఫిషియెంట్ టైం ఉంటుంది. దేనికి వాళ్ళు ఏదో ఇది చెప్పారు అది చెప్పారు అనేది కాకుండా, ఇంకా మనకు ఓఎస్ ఓపెన్ అయిపోయింది, మన ఐడిలోకి మనం ఎంటర్ అయ్యాము అంటే ప్రతి ఒక్కటి అక్కడే అప్డేట్స్ వస్తాయి. కాబట్టి ఎవ్వరు ఏది కంగారు పడొద్దండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మరొకసారి అందరికి కూడాను హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.